ఇక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమం ఒకటి ఎవరో మహా పెద్ద ఆయన ఒక నాయకుడు గారు ఎవరో చేస్తున్నారంటే నాకు చెప్పారు. చెప్తే అన్న ప్రజా దర్బార్ అంటే ఎవరైనా ఆయన అడిగారు, లీగల్ డౌట్ కూడా అడిగారు, ప్రజా దర్బార్కి అంటే ఎవరైనా వెళ్ళొచ్చు కదా అంటే ప్రజా దర్బార్ అంటే మీనింగ్ అదే కదమ్మా, మీరు వెళ్ళండి ఇబ్బంది ఏం లేదు, మీ బాధ చెప్పుకోండి తప్పే ఉంది దాంట్లో అంటే సరే సార్ అని చెప్పి ఆమె కొంత డ్రాఫ్ట్ చేసి నాకు పంపించాను. మీ వాట్సాప్లో నీకు మీకు పెడతాను. పెట్టినప్పుడు నేను ఆ వాట్సాప్లో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా జనరల్గా లీగల్ సంబంధించిన, అవి నేను తయారు చేసి మళ్ళీ ఆమెకు వాట్సాప్లో ఇవ్వడం జరిగినప్పుడు ఆమె ప్రింట్అవుట్ తీసుకొని ఎవరైతే పెద్ద నాయకులు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన ఆ సాయం తీసుకుని వెళ్ళడం జరిగింది. సో ఆ సందర్భంలో ఏమైందంటే వాళ్ళు అక్కడ మరి మా తమ్ముడు పైన ఇతను ఏదో చేస్తున్నాడని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు కక్షపూరితంగా ఏంటి చాలా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నాకు చాలా బాధ అనిపించిందండి. నేను మొన్న వచ్చినప్పుడు రైల్వే కోటలో ప్రతి ఒక్కరండి నన్ను ఒక కుమారుడిలాగా ఒక కొడుకులాగా చూసుకొని ఒక బిడ్డలాగా చూసుకొని నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా కొంతమంది అయితే డబ్బులు కూడా తీసుకున్నాను నేను ఛాయ్ తాగితే. ఓపెన్గా చెప్తున్నాను మీకు, అంత ప్రేమగా మీరు ఎంత నన్ను కడుపులో పెట్టుకొని చూసుకున్నారో. ఆ రోజు నా తమ్ముని కూడా తీసుకుని వచ్చాను నేను, ఎందుకంటే అతనికి తిరుపతిలో వర్క్ ఉందంటే నేను గబగబా తీసుకుని వచ్చాను. సో అతను కూడా వచ్చాడు. సరే నేను ఇతను మళ్ళీ ఎందుకు పంపించాల్సి వచ్చిందంటే కొద్దిగా ఈ పరిచయం పెరిగింది, కొంచెం వాతావరణం అంతా తెలుసు కాబట్టి అతను నేను పంపించడం జరిగింది. సో ఆ వారు ఏం చేశారంటే నిరభ్యంతరంగా నేను వచ్చేసి నేను 5:30కి ఏదో పూలు ఉందా మేడం ఇవాళ పూజ కార్యక్రమం ఉంటే సరే ఆ బండి మీద ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఇలాగా కొట్టడం కానీ నిజంగా చెప్తున్నామండి వాళ్ళ ముఖాలు కూడా మాకు తెలియదు. ఆయన ఎవరో తాతి శెట్టి ఎవరో XYZ ఆ ఎమ్మెల్యే గారు మాకు తెలియదు. మేము ఎప్పుడు కూడా పేపర్లో వాటిలో చూడడం తప్ప మాకు వాళ్ళకి ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవు. నేను ఫస్ట్ కానీ చెప్తున్నా ఇది మాకు వ్యక్తిగతంగా కాదు. ఆమె ఒక క్లయింట్ మా దగ్గరకు వచ్చింది, మా క్లయింట్ వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా ప్రెస్ మీట్లో ఫస్టే చెప్పాను మాకు వ్యక్తిగతంగా రాజకీయాలకు మాకు సంబంధం లేదు. ఆ రోజు మీరు చూడండి అన్ని ఛానల్స్లో కూడా నేను అదే చెప్పాను, మీకు కూడా అదే చెప్పాను. సో మేము మాకు వ్యక్తిగతంగా మేము తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మా తమ్ముడిని ఎందుకు కొట్టాల్సి వచ్చింది, అతను ఏమనలేదు. సో అతను ఏ మాట కూడా అనలేదు, వచ్చాడు ఆమెకు నించున్నారు. దట్టు ఒక సోదర భావంతోనే మేము ఉన్నాం, ఇప్పటి వరకు కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగానే మేము ఉన్నాం. సో అకారణంగా అతని మీద చేయి తీసుకున్న ఈ విషయాన్ని మేము అయితే ఇంత సీరియస్గా ఇక్కడ అడిగాము, వచ్చాము, కంప్లైంట్ కాపీ ఇచ్చాము.